అంతేకాకుండా పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల ఫోన్లు, అనేక రకాల వ్యాపారస్తుల ఫోన్లు, సమాజంలో ప్రముఖ వ్యక్తుల ఫోన్లు, రాజకీయాలకు సంబంధం లేకున్నా కూడా ఈ యొక్క ఫోన్లను ట్యాప్ చేయడం జరిగింది. నేను ఈరోజు ఈ విషయం పైన ఆనాటి ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తా ఉన్నాను. దీనికి కారణం ఎవరని అడుగుతా ఉన్నాను. అంతేకాకుండా ప్రైవేట్ వ్యక్తుల ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళ నుంచి కోట్లాది రూపాయలు బెదిరించి, భయపెట్టించి వసూలు చేశారనే విషయాన్ని కూడా ఈరోజు పోలీస్ అధికారుల ద్వారా దర్యాప్తులో బయటపడతా ఉంది. కొన్ని ఆనాటి ప్రభుత్వ పరంగా కూడా బెదిరించి ఫోన్ ట్యాపింగ్ల ద్వారా టిఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. ఇందులో వస్తున్నటువంటి వార్తల ప్రకారము ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్, వారి కుటుంబ సభ్యుల యొక్క ప్రమేయం, ప్రత్యక్ష ప్రమేయం ఉందన్న విషయం కూడా ఈరోజు బయటపడతా ఉంది. ఇది చాలా తీవ్రమైనటువంటి అంశము. దీని ఫలితాలు కూడా చాలా తీవ్రంగా ఉంటాయి. దేశ భద్రతకు, దేశ సమగ్రతకు భంగం వాటిల్లే అంశంతో ముడిపడి ఉన్నప్పుడే, అది కూడా హోంశాఖ కార్యదర్శి, హోమ్ సెక్రటరీ యొక్క కార్యదర్శి యొక్క అనుమతి ఉన్నప్పుడే, లిఖితపూర్వకమైనటువంటి అనుమతి తీసుకొని మాత్రమే ఫోన్ ట్యాపింగ్ చేయాలి. ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ చేయాలనుకుంటున్నామో ఆ వ్యక్తికి సంబంధించినటువంటి పూర్వపరాలన్నీ కూడా హోమ్ సెక్రటరీకి పంపించి, ఈ రకమైనటువంటి నేషనల్ ఇంటిగ్రేషన్ సంబంధించి, సెక్యూరిటీకి సంబంధించి ఈ వ్యక్తితో ప్రమాదం ఉంది, వీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఇంకా లోతుగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది, కాబట్టి ఈ వ్యక్తి ఫోన్ ట్యాపింగ్ చేస్తామని చెప్పి ముందస్తు అనుమతి తీసుకున్న తర్వాతనే ఫోన్ ట్యాపింగ్ చేయాలి. ఆ తర్వాత హోమ్ సెక్రటరీ మళ్ళీ ఏమి తెలుసుకున్నారో ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఆ వివరాలన్నీ లిఖితపూర్వకంగా హోమ్ సెక్రటరీకి సమర్పించాలి. కానీ ఇదేమి కూడా కేసీఆర్ రాజ్యంలో జరగలే. ఇది ఒక నిజాం రాజ్యంగా జరిగింది. ఆయన నిజాం రాజులాగా ప్రజాస్వామ్యాన్ని కానీ, చట్టాలను కానీ, న్యాయస్థానాలను కానీ కనీసం గౌరవించకుండా, పాటించకుండా ఇష్టారాజ్యంగా కేసీఆర్ ప్రభుత్వము ఒక ఆటవిక రాజ్యంగా, ఆయన ఒక సామ్రాజ్యంగా, ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా తెలంగాణను వాడుకున్నాడు ఆయన. ఇది పూర్తిగా ప్రజాస్వామ్య విలువలకు సంపూర్ణంగా విఘాతం కలిగించే విధంగా వ్యవహరించాడు. ఇది ప్రభుత్వమే గుట్టు చప్పుడు కాకుండా చేస్తున్నటువంటి దోపిడీకి నిదర్శనమని మనం చేస్తా ఉన్నాను. ఇది దేశ సమగ్రతకు మాత్రమే భంగం కలిగించేటువంటి వ్యక్తుల
ఫోన్లు ట్యాపింగ్ చేయాల్సినటువంటి ప్రభుత్వము ఈ ట్యాపింగ్ చేయడం ద్వారా ఈ ప్రభుత్వమే దేశ సమగ్రతకు దెబ్బతీసే విధంగా వివరించింది. దీనిపైన నేను రాష్ట్ర గవర్నర్ గారిని కోరుతా ఉన్నాను. ఉన్నత స్థాయి జరగాల్సినటువంటి అవసరం ఉంది. హై లెవెల్ ఎంక్వైరీ జరగాలి. దోషులు ఎవరైనప్పటికీ